హలో మామ అందరికి ఇలా పొద్దున్న లేచుడుతోటే మనకు 5 ఆర్డర్లు అయితే వచ్చినాయి. అవి ఏం ఆర్డర్లు అంటే ఒకళ్ళకైతే 10 మడత రొట్టెలు అయితే వేసి ఇచ్చిన, పోయినా డెలివరీ చేసి వచ్చిన. మళ్ళీ ఇంటికి వచ్చిందో లేదో మళ్ళీ 1 కిలో చికెన్, ఒక 10 చపాతీలు ఆర్డర్ వచ్చినాయి. ఇగో ఈ లారన్న నైట్ ఒక 6 చపాతీలు తీసుకొని వేయండు. తీసుకున్నాడో లేదో మళ్ళీ తెల్లారి ఫోన్ చేసి, తమ్ముడు చపాతీ మస్తు ఉన్నాయి, 1 కిలో చికెన్ అండి అవా అని చెప్పిండు. చెప్పినాక 1 కిలో చికెన్ అండి ఇచ్చిన, డెలివరీ చేసేసిన. మళ్ళీ ఒక్క అన్న ఫోన్ చేసి, నాకు 4 ఒక ఫ్రూట్ బాక్సులు కావాలి తమ్ముడు తీసుకొస్తావా అంటే ఆ పొలాలలో పోయినా డెలివరీ చేసి వచ్చిన. నేను ఇంటికి వచ్చి 5 నిమిషాలు అవుతుందో లేదో మళ్ళీ 1 కిలో మటన్ ఆర్డర్ వచ్చింది. మళ్ళీ బయటికి మార్కెట్కి పోయి 1 కిలో లేత మటన్ పట్టుకొచ్చి అంటించిన. మళ్ళీ అన్న ఏమన్నాడు తెలుసా, తమ్ముడు నెక్స్ట్ ఆర్డర్ నీకే అంటాడు. ఈ ఆర్డర్లన్నీ నిన్న ఆదివారం రోజు వచ్చినాయి. నన్ను నమ్మ ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఎస్ఏ కర్రీ పాయింట్లో ఆర్డర్ ఇచ్చిలా, తీసుకున్నామా, అందించినామా, పైసలు తీసుకున్నామా అన్నట్టుంటే మీరు ఒకవేళ ఆర్డర్ మీకు డెలివరీ అయినాక కూడా నేను ఫోన్ చేసి అడుగుతా, అన్న కూడా ఎట్లున్నదని. మీరు మంచిగా ఉన్నారంటేనే అప్పుడు నేను సాటిస్ఫాక్షన్ అయ్యి మా నన్ను నా షాప్ని ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటాయండి. ఇంకా మీకు ముంగట మంచి మంచి ఆఫర్లతోటి మేము ముంగటి పట్టుకొని వస్తాం.